బోర్డునే ప్రత్యేకంగా చెస్ బోర్డును ఇవాళ పిల్లలకు ఇవ్వటం అనేటువంటి చాలా హర్షించదగినటువంటి విషయం, చాలా సంతోషం. ఎందుకంటే చెస్ గేమ్ని ఏమనుకుంటారంటే ఒక మేధావుల గేమ్గా భావిస్తాం. ఫీల్డ్ మీద చేసేటువంటి యుద్ధం కంటే, అంటే ఒక యుద్ధ క్షేత్రంలో మహాబాయికి దిగటం తుపాకులతోని కానీ లేకుంటే వేరే ఆయుధాలతోని, మనం గతంలో రాజుల కాలంలో చూస్తాం కదా, వింటుంటాం, సినిమాలలో అప్పుడప్పుడు చూస్తారు కదా, గుర్రాలతోని, ఏనుగులతోని, ఇంకోటి సిపాయిలు, ఈ రకమైనటువంటి, ఇంకా లాస్ట్కి వస్తే రాజులు, అంతకంటే ఇంక ముందు కొంచెం మంత్రులు, సైనికులు, ఇదంతా నడుస్తుంది, పటాలం అంతా కూడా నడుస్తుంది. అటువంటి యుద్ధ రంగంలో గెలవటం అంటే చాలా నైపుణ్యము అవసరం. అటువంటి గేమ్ను మనం ఒక చదరంగం రూపేణ మరి ప్రదర్శించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి, దానికి చెమటోడ్చవలసినటువంటి అవసరం లేదు, కానీ బుర్రకు మాత్రం చాలా పని చెప్పాల్సి వస్తుంది. మనం మేధస్కు ఒక మేత, అంటే మొత్తం మనసులో మొత్తం ఇదంతా కూడా పిక్చరైజ్ జరుగుతూ ఉంటుంది. శారీరకమైనటువంటి పని కాకుండా మానసికమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి ఆలోచన చాలా ఎక్కువ చేయాల్సి వస్తుంది. అటువంటి ఒక ఇంటెలిజెన్స్ అనేటువంటి గేమ్ను దృష్టిలో పెట్టుకొని ఇవాళ మరి పంపిణీ చేయడం కోసం ఇవాళ వచ్చినటువంటి తెలంగాణ చెస్ నెట్వర్క్ పక్షాన వచ్చినటువంటి మరి కృష్ణ కోమన్ల డోనర్, ఇంకా వారి టీం అంతా, అందరికి కూడాను మండల విద్యాశాఖ పక్షాన, దాంట్లో పర్టికులర్లీ ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక, అంటే ముందుగా అనుకున్న మా శ్రీనివాస్ గారు మొదటిసారిగా వచ్చినప్పుడు ఏమనుకున్నామంటే హై స్కూల్ పిల్లలకి ఇస్తే బాగుంటుంది అనుకున్నాం. కానీ ఆ తర్వాత అనిపించింది నాకు కూడా, అంటే చిన్న పిల్లలు కూడా ఇస్తే చాలా వాళ్ళే బాగా ఆడతారని అనుకున్నాను. కానీ ఆ తర్వాత మళ్ళీ ఒక రోజు తర్వాత వచ్చేసి, సార్ మన ప్రైమరీ స్కూల్ పిల్లలను కూడాను ఇన్వాల్వ్ చేద్దాం, వాళ్ళకు కూడా ఇస్తే ఈ యుద్ధ నైపుణ్యాలు నేర్పితే జీవితంలో నిలదొక్కుకోగలుగుతారు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఇవాళ 1వ తరగతి పిల్లవాడి నుండి, 1వ తరగతి కూడా అవసరం లేదు, ఇవాళ మన స్కూళ్ళల్లో ఉన్నటువంటిది నర్సరీ నుండి కూడా ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ ఈ సంవత్సరం నుంచి నర్సరీ నుంచి పర్మిషన్ ఇచ్చింది. నర్సరీ నుంచి 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు మన స్కూళ్ళల్లో ఉన్నారు. ఆ పిల్లలందరికీ కూడాను అందుబాటులో ఉండేటువంటి విధంగా మరి వాళ్ళ చెస్ బోర్డ్స్ను హ్యాండ్ ఓవర్ చేయడం కోసం వచ్చినటువంటి పెద్దలందరికీ కూడాను మండల విద్యాశాఖ పక్షాన వినమ్రంగా మీ అందరికీ కూడా హార్దికమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని మరి పిలవాల్సిందిగా గెస్టులందరినీ కూడా వేదిక మీదకి పిలవాల్సిందిగా ఈ పాఠశాల ఉపాధ్యాయురాలు మేడం గారిని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు జరుపుకునే చెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో కెనడాలో ఉండే కోమండ్ల కృష్ణ గారి ఆర్థిక సహకారంతో చెస్ బోర్డ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది కేజీబీవీ తొర్రూరులో. సభాధ్యక్షుడిగా ఎస్ఓ మేడం శైలజ మేడం గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. కోమండ్ల కృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా గౌరవ అతిథులుగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయిన బుచ్చే సార్ గారిని, కోమండ్ల కిరణ్ గారు, వేణుబాబు గారు, బిందు శ్రీనివాస్ గారు, సర్పంచ్ వెలికట్ట, శ్రీనివాస్ చెస్ నెట్వర్క్ నంబర్ గారిని, విజయ్ కుమార్ సార్ గారిని, రాజన్న గారిని, అయితే శ్రీనివాస్ సార్ గారు కోరుతున్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ చేసిన స్కూల్ సార్ వాళ్ళందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. మరి ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తుందా ఎస్ఓ మేడం. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. రెస్పెక్టెడ్ ఎంఈఓ గారు మరియు డోనర్ గారు మరియు అందరి హెచ్ఎంలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా స్కూల్లో పండగ వాతావరణం ఏర్పడింది ఈరోజు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ మా స్టూడెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చెస్ బోర్డు మాకు ఇచ్చారు మనకు గవర్నమెంట్ తరఫు నుంచి కూడా. పిల్లలు కొంచెం నిన్న నేను వాళ్ళకు అడిగినప్పుడు ఒక 8 మెంబర్స్ 9 మెంబర్స్ ఉన్నారు సార్, బాగా వచ్చిన పిల్లలు. ఓకేనే నాన్న సరిపోతుందా మరి అంటే
బాగుంటుంది మేడం అన్నారు. సో మనకి ఇలా గేమ్స్ మెటీరియల్ డొనేట్ చేయడానికి డోనర్స్ వస్తున్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన స్టూడెంట్స్ వెల్కమ్ డ్యాన్స్ ఒకటి నేర్చుకున్నారు సార్, ప్రజెంటేషన్ చేస్తారు. వెల్కమ్ నాన్న స్టూడెంట్స్. క్లాస్ లీడర్స్ 10th అండ్ ఇంటర్మీడియట్ అండ్ 9th క్లాస్, 8th క్లాస్, 7th క్లాస్, 6th క్లాస్ క్లాస్ లీడర్స్ రండి నాన్న బ్యాచెస్ పెట్టడానికి. క్లాస్ లీడర్స్ 6th టు ఇంటర్మీడియట్